శ్రీరామ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో మీకు అనేక వీడియోల్లో నేను మీకు సుప్రసిద్ధుడిని. ఇవాళ జ్యోతిష శాస్త్ర పరంగా మేన లగ్నం అయ్యి అందులో గురుడుంటే ఆ వ్యక్తి తలక జీవన విధానం ఎలా ఉంటుంది, ఆ జాతకం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేనం లగ్నం అయితే గురుడికి అది స్వక్షేత్రం అవుతుంది. కోదండ మేనయోరు మంత్రి కాబట్టి ధనస్సు ఒకటి మేనం ఒకటి గురుని తల స్వక్షేత్రాలు కాబట్టి లగ్నం ముందు గురుడు ఉన్నట్టయితే ఆ వ్యక్తికి చాలా మంచిది, ఆ పుట్టిన వ్యక్తికి. కాబట్టి లగ్నం మంది గురుడు ఉన్నప్పుడు చిన్న స్థూలకాయం, అందమైనటువంటి స్థూలకాయం వస్తుంది. మంచి భక్తిపరుడు, తర్వాత విద్యాబుద్ధులు కలవాడు, సాంఘిక పరిజ్ఞానం కలవాళ్ళు అవుతారు. ఎక్కడ చాలా మంచి విజ్ఞానవంతులు జీవనాన్ని కొనసాగిస్తారు, ఆర్థిక పరంగా ఎదుగుతారు. అయితే లగ్నం మంది గురుని తాలూకా ప్రభావం దశ అంతర్దశలు కొన్ని లోపిస్తాయి. దశలో కొన్ని అంతర్దశలు లోపిస్తాయి. ఎందుకంటే అది నక్షత్రాన్ని బట్టి భుక్తం అయిపోగా శేషం ఎంత ఉందో దాన్ని బట్టి గురుని తాలూకా ప్రభావం మనం నిర్ణయించాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేనలగ్న జాతకులు అదృష్టవంతులని మనం చెప్పుకోవచ్చు. లగ్నమందు గురుడు సమస్త దోషాలని కూడా 3 లక్షల దోషాలని, జాతకంలో ఉండేటువంటి 3 లక్షల దోషాలని పరిహారం చేస్తారన్నది కూడా జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కాబట్టి వాళ్ళు అదృష్టవంతుని కిందే మనం గమనించాలి. అయితే కొంచెం దీర్ఘకాలం 16 సంవత్సరాల్లోని 8 సంవత్సరాల పాటు ఉన్న పుట్టిన బిడ్డకి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది, మంచి అందం ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ విషయంలో మీన లగ్న జాతకులకి లగ్నం మందు గురుడు చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ద్వితీయ స్థానమైనటువంటి మేషం. ఈ మేషంలో గురుని తాలూకా మిత్రక్షేత్రం అది సంపద స్థానం, నేత్రస్థానం, వాక్కు స్థానం, విద్యాస్థానం కూడా చెప్పుకోబడతాయి. కాబట్టి అక్కడ గురుడు ఉండడం కూడా మీన లగ్నానికి గురుడు ద్వితీయ స్థానంలో ఉండడం కూడా మంచిదే. అయితే శాస్త్రరీత్యా ద్వాదశాష్టమ జన్మస్థ ద్వితీయ స్థానాలు నైసర్గిక శుభగ్రహాలకు మంచిది కాదని చెప్పుకుంటాం. కానీ ద్వితీయ స్థానంలో మిత్రక్షేత్రం కనుక అందులో గురు మహాదశ, గురు అంతర్దశ ఎప్పుడు వస్తుందో మనం గమనించినట్లయితే ఆ ప్రకారంగా మేన లగ్న జాతకుడికి 2వ స్థానంలో గురుడు సంచారం కూడా చాలా మంచిదనే మనం చెప్పుకోవచ్చు. విద్యా ప్రమాణాలు బాగుంటాయి. గురు మహాదశలో ఆర్థిక పరంగా మంచి వెసులుబాటు కలుగుతుంది. ఉన్నత విద్యను సాధిస్తారు. సంస్కారమైన జీవనం కలిగి ఉంటారు. అందులో ఒక విధంగా మీన లగ్న జాతకులు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ద్వితీయ స్థానంలో గురు సంచారం కూడా కొంతవరకు శుభప్రదమైన మనం గమనించాలి. ఇక తృతీయ స్థానమైనటువంటి వృషభం. తృతీయ స్థానం అయినటువంటి వృషభం గురుని తాలూకా శత్రుక్షేత్రం. అది కాకుండా గురునికి మూడో స్థానం బాలారిష్ట దోషప్రదుడు కాబట్టి 2 ఇబ్బందికరమైనటువంటి ఉంటాయి. కాబట్టి గురునికి అది కొంచెం ఇబ్బందికరం. కాబట్టి 3వ స్థానం మంచిది కాదు, శత్రుక్షేత్ర స్థితి మంచిది కాదు. కాబట్టి 3వ స్థానంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు అది మధ్యలోనే జరగచ్చు, చివరిలో జరగచ్చు, ఒక 10 సంవత్సరాల తర్వాత జరగచ్చు. అది నక్షత్రాన్ని బట్టి ఆ దశ వస్తుంది. కాబట్టి ఆ గురు మహాదశ ఎప్పుడు వస్తుందో మనం గమనించి వాటికి తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. బాలారిష్ట దోషప్రదుడు కాబట్టి 12 సంవత్సరాల్లోగా ఆ దశ కానీ వచ్చినట్లయితే అది కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఆ పిల్లడు ఉంటాడు. తర్వాత వచ్చేటువంటి ఆ గురు మహాదశ 20 సంవత్సరాలు ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు వాళ్ళు మంచి సర్వ సౌభాగ్యాలు అనుభవిస్తారని చెప్పచ్చు. అంత దోషప్రదం కాదు. కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా గురు మహాదశ వృషభంలో ఉన్న సంచారంలో మీన లగ్న జాతకుడికి యోగించదనే చెప్పుకోవచ్చు. దానికి తగినట్టుగా మనం ఏం చేయాలంటే ముహూర్తి విభాగంలో కొన్ని పరిష్కారాలు ఉంటాయి. అది జపదప హోమాది కార్యక్రమాలు కూడా కొన్ని నిర్వహిస్తారు వాళ్ళు. ఆ గురు మహాదశలో గురు అంతర్దశ ప్రభావానికి కొన్ని కీలకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి దానికి తగినట్లుగా చిన్న పరిహారాలు చేసుకొని ఈశ్వరాభిషేకం చేయించుకున్నట్టయితే తప్పనిసరిగా బాలారిష్ట దోషంలో ఉండేటువంటి గురు ప్రభావం తగ్గి మానసికంగా, శారీరకంగా కొన్ని రకాల ఇబ్బందులు తొలగి మనిషి అభివృద్ధిలోకి వస్తారని చెప్పేసి మనం శాస్త్రం చెబుతుంది. ఇక 4వ స్థానమైనటువంటి మిథునం కూడా ఉభయ కేంద్రాధిపతి అంటాడు. కేంద్రం వచ్చింది కాబట్టి అది గురునికి మంచి స్థానం కాదు. కాకపోతే మిథునంలో ఉండేటువంటి 4వ స్థానంలో ఉన్నప్పుడు గురుని తాలూకా ప్రభావం ఉభయ కేంద్రాధిపతి అయినప్పటికీ కూడా అది వైవాహిక జీవితం, పెళ్లిళ్ళు ఆలస్యం అవడం, తర్వాత ఏంటంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఉద్యోగపరంగా కొంత సమర్థత కనిపించాలి, ఓర్పు సహనంతో ఉండాలి. తర్వాత కొన్ని రకాలుగా మానసికంగా కూడా కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఆ గురు మహాదశ, గురు అంతర్దశలు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి మిథునంలో ఉన్నప్పుడు కూడా ఈ జాతకులకి కొంత ఉపయోగకరంగా ఇంచుమించు 60% ఉపయోగకరంగా ఉన్నప్పటికీ కూడా మిగతా భాగం కొంతవరకు కూడా జాగ్రత్తలు వహించవలసిన అవసరం ఉంటుందని మనం గమనించాలి. ఇక మీన లగ్నానికి 5వ స్థానమైనటువంటి కర్కాటకం.
పంచమ స్థానం కర్కాటకం అయితే అది గురునికి ఉచ్చక్షేత్రం. తర్వాత ఏంటంటే చంద్రక్షేత్రంలో ఉంటాడు గురుడు. పంచమ స్థానం మంచిది, ఉచ్చి కలిగి ఉండడం మంచిది, చంద్రక్షేత్రం మంచిది. పంచమ స్థానంలో పుత్రకారకత్వం అని చెప్పేసి అంటారు, కారకో భావనాశాయ అంటారు. కానీ అది వైవాహిక జీవితంలో ఇద్దరు జాతకాలు, భార్యాభర్తలు ఇద్దరు జాతకాలు మనం పరిశీలించినట్లయితే అది పుత్ర సంతానం ఆలస్యం అవుతుందే తప్ప సంతానం కలగక మానదు. కాబట్టి ఆ ప్రకారంగా కూడా మనం పంచమ స్థానంలో గురుడు మంచి ఉచ్చస్థితి కలిగి ఉంటాడు. కాబట్టి అక్కడ మధ్యలో ఈ దశ గారు వచ్చినట్టయితే వాళ్ళు మంచి రాజభోగాలు అనుభవిస్తారన్నది మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. పంచమ స్థానం కర్కాటకంలో గురుడు తన వాక్కు శుద్ధిని కల్పిస్తాడు. ఏది పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆ గురు మహాదశ చాలా వరకు ఉపయోగపడుతుందని మనం పంచమ స్థానంలో గురుడు చెప్పుకోవచ్చు. కాబట్టి అక్కడ కూడా దోషప్రదుడు కాదని మనం గమనించాలి, మేనలగ్నానికి మాత్రమే. తర్వాత షష్ఠ స్థానమైనటువంటి సింహం అయితే మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం 6వ స్థానం అవుతుంది. 6వ స్థానం సింహస్థాధిపతి సూర్య భగవానుడు స్థానం అది. కాబట్టి గురునికి మిత్రస్థానం అది. 6వ స్థానంలో గురుడు మిత్రస్థానంలో ఉన్నప్పుడు గురుడు సర్వశుభాలు కలిగిస్తాడు. ఎందుకంటే అక్కడ ఆర్థికపరమైన ఇబ్బందులు చేస్తే అప్పులు చేసేటువంటి అవకాశాలు కూడా ఆ వ్యక్తికి ఉంటాయి. ఆ అప్పులు కూడా తీరిపోయే అవకాశాలు ఉంటాయి. రుణక్షేత్రం అది. తర్వాత శత్రుక్షేత్రం కూడా. కాబట్టి శత్రువులు కూడా విపరీతంగా తనకి మనోవేదన కలిగించినప్పటికీ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు పెట్టే అవకాశాలు మొత్తం ఈ వ్యక్తికి ఉండవు. గురు మహాదశ 6వ స్థానంలో చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. రోగాలు కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా తెలియని రోగం, బంధు విరోధం, అకస్మాత్ కలహం, అనవసర ధనవ్యయం అనేది ఈ స్థానంలో అందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి 6వ స్థానంలో గురి ప్రభావం అంతగా ఇబ్బంది పెట్టదు. కాబట్టి సంయమనంతో పాటించి మనస్సు స్థిరంగా ఉంచుకొని దీన్ని కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించగలిగితే అది మధ్యలో రావచ్చు, చివరిలో రావచ్చు, 30 సంవత్సరాల తర్వాత రావచ్చు, 50 సంవత్సరాల తర్వాత రావచ్చు. కాబట్టి అది గమనించి ఆ దశల్లో ఉండేటువంటి ప్రణాళికలు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఆ దశ గడిచిన దాకా కూడా ఆ వ్యక్తి కొంచెం సంయమనం పాటించినట్లయితే తప్పనిసరిగా కూడా మీన లగ్నానికి 6వ స్థానంలో గురుడు ఉపయోగపడతాడు అన్నది మనం గమనించాలి.